Hi friends, welcome to the English Walla's spoken English classes by Venu Mareedu. Dear friends, in the previous classes we discussed the past perfect continuous tense, its basic structure and its usage. In this video we are going to discuss the WH questions or WH interrogatives in the past perfect continuous tense. Okay, my dear friends, ఇంత ముందు వీడియో లెసన్స్లో మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనే దానికి మనం ఇంట్రో అంటే ఉపోద్ఘాతంలాగా చెప్పుకున్నాము. అంటే ఆ టెన్స్ని ఏ సందర్భంలో మనం ఉపయోగిస్తాము, ఆ టెన్స్ యొక్క యూసేజ్ ఉపయోగం ఏంటి, అందులో డిఫరెంట్ సెంటెన్సెస్ని మనం ఎలా బిల్డప్ చేయాలి అనేది చూసాము. సో ఇప్పుడు మనము ఈ టెన్స్లో WH క్వశ్చన్స్ ఎలా ఉంటాయో నేర్చుకుందాము. ఓకే, రైట్. So first of all, let us check out one example sentence here. So we know well that this tense is used to describe an action that started in the past and continued up to some duration in the past and ended in the past itself. Okay, గతంలో ప్రారంభమైన ఒక పని గతంలోనే ఒక కొంతకాలం పాటు లిమిటెడ్ డ్యూరేషన్ కొంతకాలం పాటు కొనసాగి అది గతంలోనే ఎండప్ అయినటువంటి వాటిని మనము ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తామని మనము తెలుసుకున్నాము. అయితే అందుట్లో ఎలా క్వశ్చన్స్ అడగాలి అనేది అన్నప్పుడు మనము ఈ WH ఇంటరాగేటివ్స్ ఉపయోగిస్తూ ఇక్కడ మనము ఈ హ్యాడ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్, బీన్ అనే బీఫామ్ వెర్బ్, present past participle form. This is the present participle form of be అంటే am, is, are అనేవి మనము వెర్బ్ 1 అనుకుంటే లేదా be అనేది వెర్బ్ 1 అనుకుంటే was were past tense అవుతాయి. బీన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ అంటే వెర్బ్ 3 అవుతుంది. ఓకే, కాబట్టి ఆ బీఫామ్ వెర్బ్ యొక్క వెర్బ్ 3 అయినటువంటి బీన్ని మనం ఎందులో ఉపయోగిస్తామని మనం ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్నాము. ఓకే, హ్యాడ్, బీన్ ప్లస్ మెయిన్ వర్బ్కి ఇంగ్ ఫామ్ ఉపయోగిస్తూ మనము ఇక్కడ ఈ యొక్క పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని గతంలో స్టార్ట్ అయ్యి గతంలోనే కొనసాగి గతంలోనే ఎండప్ అయినటువంటి యాక్షన్స్ని మనము అంటే కొంత డ్యూరేషన్ పాటు అవి కొనసాగిన యాక్షన్స్ని ఇందులో చెప్తాము. ఈ చెప్పేటప్పుడు క్వశ్చన్స్ ఎలా చేస్తాము అంటే గతంలో ఒక పనిని వాళ్ళు ఎక్కడ చేస్తూ ఉన్నారు, ఎలా చేస్తూ ఉన్నారు, ఎప్పుడు చేస్తూ ఉన్నారు, ఏమి చేస్తూ ఉన్నారు, అది WH క్వశ్చన్స్ని మనము అడుగుతాము. ఓకే, సో దెర్ ఆర్ 2 types ఆఫ్ WH క్వశ్చన్స్. ఓకే, యూజువల్లీ జనరల్లీ 2 రకాల WH ప్రశ్నలు ఉంటాయని మనం నేర్చుకున్నాము. ఒకటి WH క్వశ్చన్స్ ప్లస్ టైప్, పాజిటివ్ టైప్, అండ్ WH క్వశ్చన్స్ నెగిటివ్ టైప్ అంటే ఆ పని ఎందుకు జరగట్లేదు, ఎక్కడ జరగట్లేదు అనేటువంటి ప్రశ్నలు అనమాట. ఓకే, అంటే గతంలో వాళ్ళు ఏ పని చేస్తూ ఉండటం లేదు, ఎక్కడ చేస్తూ ఉండటం లేదు, ఎలా చేస్తూ ఉండటం లేదు, ఎప్పుడు చేస్తూ ఉండట్లేదు అనేటువంటి డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ నెగిటివ్ క్వశ్చన్స్ని అడగాలి. సో దెర్ ఆర్ 2 types ఆఫ్ WH క్వశ్చన్స్ హియర్ వీ ఫైండ్ in this structure, that is WH questions positive and WH questions negative. Okay, let's check them out. So before that, let's take this example. Thomas had been working in Amazon for 10 years. Okay, Thomas అనే వ్యక్తి అమెజాన్లో 10 ఏళ్ల పాటు పనిచేస్తూ ఉన్నారు. But suppose he started working there in 2009 and resigned, ended his job there in 2019. For example, 2009లో ప్రారంభించి అమెజాన్లో పనిచేయటము 2019లో ఆయన రిజైన్ చేశారనుకుందాము. అంటే 2009 నుంచి 2019 మధ్య కాలంలో ఆయన గతంలో పనిచేస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు మనం ఈ సెంటెన్స్ని యూజ్ చేసుకోవచ్చు. దానికి WH క్వశ్చన్స్ తయారు చేద్దాం. ఓకే, రైట్. థామస్ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ అమెజాన్ ఫర్ 10 years. థామస్ 10 సంవత్సరాల నుంచి అమెజాన్లో పనిచేస్తూ ఉన్నారు. ఓకే, రైట్. ఫస్ట్ వాట్. ఓకే, వాట్ హ్యాడ్ థామస్ బీన్ డూయింగ్? వాట్ హ్యాడ్ థామస్ బీన్ డూయింగ్ చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా పాజిటివ్ క్వశ్చన్స్. అంటే థామస్ ఏం చేస్తూ ఉన్నారు 10 సంవత్సరాల పాటు అంటే హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ అమెజాన్. హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ అమెజాన్. ఏం చేస్తూ ఉన్నారన్నప్పుడు అతను అమెజాన్లో పనిచేస్తూ ఉన్నారు. ఓకే, వేర్ ఎక్కడ? వేర్ హ్యాడ్ థామస్ బీన్ వర్కింగ్? థామస్ ఎక్కడ పనిచేస్తూ ఉన్నారు? థామస్ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ అమెజాన్ ఇన్ బెంగళూరు. ఓకే,
థామస్ ఆయన బెంగళూరులో అమెజాన్లో పనిచేస్తూ ఉన్నారు. ఓకే, వేర్ హ్యాడ్ థామస్ బీన్ వర్కింగ్? థామస్ హ్యాడ్ బీన్ వర్కింగ్ in Amazon in Bangalore. Okay, right. When had Thomas been working? Thomas ఎప్పుడు పనిచేస్తూ ఉన్నారు? When had Thomas been working? This one. Thomas had been working between 2009 and 2019. Thomas had been working between 2009 and 2019. అంటే 2009 నుంచి 2019 మధ్యలో థామస్ పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడు చేస్తూ ఉన్నారు అన్నప్పుడు why had Thomas been working? Why had Thomas been working? థామస్ ఎందుకని పనిచేస్తూ ఉన్నారు? He had been working to support his family. తన కుటుంబాన్ని పోషించడం కోసం పనిచేస్తూ ఉన్నారు. Which ఏది? ఓకే, which MNC had he been working for? MNC, you know, multinational company. Which MNC had he been working for? అతను ఏ మల్టీనేషనల్ కంపెనీ, బహుళజాతి కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. ఓకే, he had been working for Amazon. అమెజాన్ అనేటువంటి మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. విచ్ ఏది అన్నప్పుడు దాని నేమ్ చెప్తాము. ఓకే, హూ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ అమెజాన్? హూ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ అమెజాన్? ఎవరు అమెజాన్లో పనిచేస్తూ ఉన్నారు? థామస్ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ అమెజాన్. థామస్ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ అమెజాన్. ఓకే, హూ ప్లస్ ప్రిపోజిషన్. చెక్అవుట్ హియర్, హూ ప్లస్ ప్రిపోజిషన్. సో దిస్ విత్ coming at the end of the sentence is the preposition we have used here. ఇక్కడ మనం ఉపయోగించిన preposition ఏంటంటే with. ఓకే, who had Thomas been working with? థామస్ ఎవరితో కలిసి పనిచేస్తూ ఉన్నారు? he had been working with his colleagues. he had been working with his colleagues. అతను తన యొక్క సహ ఉద్యోగులతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వన్, హూజ్ ఎవరి యొక్క? హూజ్ ప్రాజెక్ట్ హ్యాడ్ హీ బీన్ వర్కింగ్ ఆన్? హూజ్ ప్రాజెక్ట్ హ్యాడ్ హీ బీన్ వర్కింగ్ ఆన్ అంటే ఎవరి యొక్క ప్రాజెక్ట్ మీద ఆయన పనిచేస్తూ ఉన్నారు అప్పట్లో, గతంలో? అంటే హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆన్ ది ప్రాజెక్ట్ ఆఫ్ అమెజాన్. హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆన్ ది ప్రాజెక్ట్ ఆఫ్ అమెజాన్. అమెజాన్ కంపెనీ వారి యొక్క ప్రాజెక్ట్ మీద పనిచేస్తూ ఉన్నారు. ఓకే, రైట్. హౌ, ఎలా, ఏ విధంగా? హౌ హ్యాడ్ హీ బీన్ వర్కింగ్ ఇన్ అమెజాన్? హౌ హ్యాడ్ హీ బీన్ వర్కింగ్ ఇన్ అమెజాన్? హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ వెరీ డిలిజెంట్లీ. హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ దేర్ వెరీ డిలిజెంట్లీ అంటే చాలా యాక్టివ్గా, చురుగ్గా ఉండి చాలా కష్టపడి అతను అమెజాన్లో పనిచేస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వన్, హౌ లాంగ్, ఎంతకాలం నుంచి? హౌ లాంగ్ హ్యాడ్ హీ బీన్ వర్కింగ్? హౌ లాంగ్ హ్యాడ్ హీ బీన్ వర్కింగ్? ఎంతకాలం నుంచి పనిచేస్తూ ఉన్నారు? హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ దేర్ ఫర్ 10 years. హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫర్ 10 years. 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పాటు అక్కడ పనిచేస్తూ ఉన్నారు గతంలో. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, WhQuestions Negative. ఓకే, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే గతంలో ఒక పనిని చేస్తూ ఉండటం లేదు అన్నప్పుడు మనము ఈ WhQuestionsని ఉపయోగిస్తాము. ఓకే, అంటే ఎక్కడ చేస్తూ ఉండటం లేదు, ఏమి చేస్తూ ఉండటం లేదు, ఎప్పుడు చేస్తూ ఉండటం లేదు, ఎలా చేస్తూ ఉండటం లేదు, ఇట్లా అనమాట. ఓకే, వాట్ హ్యాడెంట్ థామస్ బీన్ డూయింగ్? థామస్ ఏం చేస్తూ ఉండటం లేదు? వాట్ హ్యాడెంట్ థామస్ బీన్ డూయింగ్? థామస్ ఏమీ చేస్తూ ఉండటం లేదు అంటే హీ హ్యాడెంట్ బీన్ వర్కింగ్ ఇన్ ఫ్లిప్కార్ట్. అతను ఫ్లిప్కార్ట్ కంపెనీలో పనిచేస్తూ ఉండటం లేదు. హీ హ్యాడెంట్ బీన్ వర్కింగ్ ఇన్ ఫ్లిప్కార్ట్. హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ అదర్ కంపెనీ. ఓకే, రైట్. వేర్ హ్యాడెంట్ థామస్ బీన్ వర్కింగ్? వేర్ హ్యాడెంట్ థామస్ బీన్ వర్కింగ్? థామస్ ఎక్కడ పనిచేస్తూ ఉండటం లేదు? హీ హ్యాడెంట్ బీన్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. అతను హైదరాబాద్లో పనిచేస్తూ ఉండటం లేదు. ఓకే, రైట్. వెన్ హ్యాడెంట్ థామస్ బీన్ వర్కింగ్? వెన్ హ్యాడెంట్ థామస్ బీన్ వర్కింగ్ అంటే థామస్ గతంలో ఎప్పుడు పనిచేస్తూ ఉండటం లేదు అంటే హీ హ్యాడెంట్ బీన్ వర్కింగ్ ఇన్ ద 1990, like that. He hadn't been working in the 90s, for example. He hadn't been working in the 90s అంటే అతను 90వ దశకంలో పనిచేస్తూ ఉండటం లేదు. అతను గత 2009 నుంచి 2019 మధ్యలో పనిచేస్తూ ఉన్నారు. ఓకే, రైట్. సో వెన్ హ్యాడెంట్ థామస్ బీన్ వర్కింగ్? దెన్ వీ కెన్ సే హీ హ్యాడెంట్ బీన్ వర్కింగ్ between
2000 and 2006 యూ కెన్ సే. ఓకే, అంటే 2000 నుంచి 2006 మధ్యలో పనిచేస్తూ ఉండడం లేదు, మిగతా టైంలో పనిచేశారు. ఓకే, వై హ్యాడెంట్ థామస్ బీన్ వర్కింగ్? థామస్ అతను 90వ దశకంలో ఎందుకని పనిచేస్తూ ఉండడం లేదు? ఫర్ ఎగ్జాంపుల్, వై హ్యాడెంట్ బీన్ వర్కింగ్ ఎట్ దట్ టైమ్? ఆ సమయంలో ఎందుకు అతను పనిచేస్తూ ఉండటం లేదు అంటే, హీ హ్యాడెంట్ బీన్ వర్కింగ్ బికాజ్ హిజ్ ఎడ్యుకేషన్ వాజ్ నాట్ ఫినిష్డ్. అతను చదువు పూర్తి కాలేదు కాబట్టి అప్పుడు అతను పనిచేస్తూ ఉండటం లేదు. హీ హ్యాడెంట్ బీన్ వర్కింగ్ ఎట్ దట్ టైమ్ బికాజ్ హిజ్ ఎడ్యుకేషన్ వాజ్ నాట్ కంప్లీటెడ్. అతను చదువు పూర్తి కాలేదు కాబట్టి అతను పనిచేస్తూ ఉండటం లేదు. ఓకే, నెక్స్ట్, విచ్ ఎంఎన్సీ హ్యాడెంట్ హీ బీన్ వర్కింగ్ ఫర్? విచ్ ఎంఎన్సీ హ్యాడెంట్ హీ బీన్ వర్కింగ్ ఫర్? అతను ఏ మల్టీనేషనల్ కంపెనీ కోసం పనిచేస్తూ ఉండటం లేదు అంటే, హీ హ్యాడెంట్ బీన్ వర్కింగ్ ఫర్ ఐబిఎం. హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫర్ అమెజాన్. ఓకే, హీ హ్యాడెంట్ బీన్ వర్కింగ్ ఫర్ ఐబిఎం. అతను ఐబిఎం అనేటువంటి ఒక కంపెనీకి పనిచేస్తూ ఉండటం లేదు. ఓకే, రైట్. హూ హ్యాడెంట్ బీన్ వర్కింగ్ ఇన్ అమెజాన్? హూ హ్యాడెంట్ బీన్ వర్కింగ్ ఇన్ అమెజాన్? అమెజాన్లో ఎవరు పనిచేస్తూ ఉండటం లేదు అంటే, థామస్ ఫ్రెండ్ హ్యాడెంట్ బీన్ వర్కింగ్ ఇన్ అమెజాన్. థామస్ ఫ్రెండ్ హ్యాడెంట్ బీన్ వర్కింగ్ ఇన్ అమెజాన్ అంటే థామస్ యొక్క మిత్రుడు అమెజాన్లో పనిచేస్తూ ఉండటం లేదు. హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ సమ్ డిఫరెంట్ కంపెనీ, వేరే సంస్థలో అతను పనిచేస్తూ ఉన్నాడు. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్, హూ హ్యాడెంట్ థామస్ బీన్ వర్కింగ్ విత్? హూ హ్యాడెంట్ థామస్ బీన్ వర్కింగ్ విత్ అంటే థామస్ ఎవరితో కలిసి పనిచేస్తూ ఉండటం లేదు? వర్కింగ్ విత్, ఎవరితో కలిసి పనిచేస్తూ ఉండటం లేదు అంటే, హీ హ్యాడెంట్ బీన్ వర్కింగ్ విత్ హిజ్ సిస్టర్. హీ హ్యాడెంట్ బీన్ వర్కింగ్ విత్ హిజ్ సిస్టర్ అంటే అతను తన యొక్క సోదరితో కలిసి పనిచేస్తూ ఉండటం లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, హూజ్ ప్రాజెక్ట్ హ్యాడెంట్ హీ బీన్ వర్కింగ్ ఆన్? హూజ్ ప్రాజెక్ట్ హ్యాడెంట్ హీ బీన్ వర్కింగ్ ఆన్? ఎవరి ప్రాజెక్ట్ మీద అతను పనిచేస్తూ ఉండటం లేదు అంటే, ఎవరి ప్రాజెక్ట్ని అతను చేస్తూ ఉండటం లేదు అంటే, హీ హ్యాడెంట్ బీన్ వర్కింగ్ ఆన్ ద గవర్నమెంట్స్ ప్రాజెక్ట్. హీ హ్యాడెంట్ బీన్ వర్కింగ్ ఆన్ ద గవర్నమెంట్స్ ప్రాజెక్ట్. అతను ప్రభుత్వం వారి యొక్క ప్రాజెక్ట్ మీద పనిచేస్తూ ఉండటం లేదు గతంలో. ఓకే, నెక్స్ట్, హౌ హ్యాడెంట్ హీ బీన్ వర్కింగ్ ఇన్ అమెజాన్? హౌ హ్యాడెంట్ హీ బీన్ వర్కింగ్ ఇన్ అమెజాన్? అతను అమెజాన్లో ఎలా పనిచేస్తూ ఉండటం లేదు? హౌ హ్యాడెంట్ హీ బీన్ వర్కింగ్ ఇన్ అమెజాన్? అతను అమెజాన్లో ఎలా పనిచేస్తూ ఉండటం లేదు అంటే, హీ హ్యాడెంట్ బీన్ వర్కింగ్ ఇన్ అమెజాన్ వెరీ డిలిజెంట్లీ. హీ హ్యాడెంట్ బీన్ వర్కింగ్ ఇన్ అమెజాన్ వెరీ డిలిజెంట్లీ. చాలా చురుగ్గా కష్టపడి గతంలో పనిచేస్తూ ఉండటం లేదు. ఓకే, నెక్స్ట్ వన్, హౌ లాంగ్ హ్యాడెంట్ హీ బీన్ వర్కింగ్? హౌ లాంగ్ హ్యాడెంట్ హీ బీన్ వర్కింగ్? అతను ఎంతకాలం పాటు పనిచేస్తూ ఉండటం లేదు అంటే, హీ హ్యాడెంట్ బీన్ వర్కింగ్ ఫర్ 15 years. హీ హ్యాడెంట్ బీన్ వర్కింగ్ ఫర్ 15 years. 15 సంవత్సరాల పాటు అతను పనిచేస్తూ ఉండడం లేదు. హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఓన్లీ ఫర్ 10 years. 10 సంవత్సరాల పాటు మాత్రమే పనిచేస్తూ ఉన్నాడు. ఇలా నౌ వీ కెన్ మేక్ WH క్వశ్చన్స్ ఇన్ ది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లైక్ దిస్, in positive and in negative like this. Okay, dear friends, but now we have successfully completed all the present tenses and past tenses. Okay, in each tense we discussed its basic structure, its basic usage and be form verbs and also WH questions. Okay, for every tense we got a thorough discussion in these videos. So my dear friends, I request you to go back to all those previous videos and watch all the tense videos and get good basic knowledge of English. Okay, మిత్రులారా, మనం ఇప్పటిదాకా సక్సెస్ఫుల్గా చాలా విజయవంతంగా మనము ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ కంప్లీట్ చేశాము. ప్రతి టెన్స్ కూడా మనము కనీసం 3-4 వీడియోలు తీసి మీకు ప్రతి టెన్స్ని చాలా క్షుణ్ణంగా, చాలా పరిపూర్ణంగా చెప్పడం జరిగింది. ఇంతకంటే ఎలాబొరేట్గా మీకు ఎవరు కూడా ప్రతి టెన్స్ని తీసుకొని చెప్పరు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి, పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి మొత్తం వీడియోస్ని దయచేసి చూడండి
అండ్ గెట్ గుడ్ నాలెడ్జ్. మంచి విజ్ఞానాన్ని సంపాదించండి. ఇంగ్లీష్లో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోమని నేను అభ్యర్థిస్తున్నాను. అంతేకాకుండా ఇన్ ద నెక్స్ట్ వీడియో లెసన్స్ వీ విల్ బీ డీలింగ్ విత్ ద ఫ్యూచర్ కాన్సెప్ట్స్. ఓకే, ఇక నెక్స్ట్ వీడియోస్లో మనము ఫ్యూచర్ కాన్సెప్ట్స్ని చూద్దాము. వాటన్నిటిని కలిపి మీకు నేను చెప్తాను. అండ్ వీ విల్ గో ఫర్ మోడల్ వర్బ్స్. ఓకే, ఫ్యూచర్ టెన్స్తో పాటు మోడల్ వర్బ్స్ని కూడా మనం కలిపి డిస్కస్ చేద్దాము. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ వాచ్ ఆల్ ద వీడియోస్ అండ్ షేర్ విత్ ఆల్ ద స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఇన్ ద రూరల్ ఏరియాస్. Okay, thank you very much for encouraging me to make all these things. Bye.